బ్రెయిన్ ట్యూమర్స్ కనుక మనం గమనించినట్లయితే ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. సో ప్రైమరీ అంటే దాని అర్థం ఏంటంటే బ్రెయినే ఫస్ట్ పొజిషన్ క్యాన్సర్ అనేది అరైజ్ అవ్వడానికి. ఇంకా సెకండరీ ట్యూమర్స్ అని అంటే బాడీలో వేరే ఎక్కడైనా బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఇంటెస్టైన్ కావచ్చు, కిడ్నీ, లంగ్, లివర్ వేరే చోట ఎక్కడున్నా కూడా క్యాన్సర్ అది మెటాస్టసైజ్ అవుతుంది. అంటే బ్లడ్ ద్వారా బ్రెయిన్ దాకా ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ సీడ్స్ అనేవి జరిగి అక్కడ మనకి ట్యూమర్స్ మళ్ళీ వస్తాయన్నమాట. వీటిని సెకండరీ మెటాస్టాటిక్ ట్యూమర్స్ అని అంటారు. ఇక ఇవన్నీ క్యాన్సరస్ ట్యూమర్స్. బ్రెయిన్లో అసలు నిజంగా మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 70 to 80% బినైన్ ట్యూమర్సే ఉంటాయి. అంటే అవి క్యాన్సర్ కణాలు కలిగిన ట్యూమర్స్ కాదనమాట. వాటిని బినైన్ అని పిలుస్తారు. ఎందుకు? అవంత డేంజరస్ కాదు అని. మరి ఎందుకు వాటిని ట్యూమర్స్ అంటున్నారు? అక్కడ ఉండకూడని ఒక కణితి లాంటిది బ్రెయిన్ లోపల వచ్చింది కాబట్టి దాన్ని ట్యూమర్ అంటాం. అంటే ఎక్సెస్ గ్రోత్ ఆఫ్ సెల్స్. కానీ కొన్నిసార్లు సైలెంట్గా ఉండిపోతాయి ఆ ట్యూమర్స్ అన్నీ. మనము వేరే ఏదో తలనొప్పనో లేకపోతే చిన్న దెబ్బ తగిలింది తలకి, లోపల ఏమైనా బ్లీడింగ్ అయిందా అని చూడటం కోసం స్కాన్ చేసినప్పుడు ఇన్సిడెంటల్గా ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. వాటిల్ని మేము ఇన్సిడెంటలోమాస్ అని పిలుస్తూ ఉంటాం. అంటే పర్సే ఆ ట్యూమర్ వలన ఆ పర్సన్లో ఏమీ సిమ్టమ్స్ ఉండవు, సైలెంట్గా అది అక్కడ ఉంటుంది అంతే. ఇప్పుడు మొహం మీద మనకి ఏమైనా పులిపిరికాయ లాంటిది ఉందనుకోండి, దానివల్ల నష్టం ఏంటి? పెయిన్ ఏం రాదు, మంట ఏమీ లేదు. సో మనం వదిలేస్తాం, దాన్ని పెద్దగా పట్టించుకోం. అలాగే లోపలున్న బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా బినైన్ ట్యూమర్స్ ఏవైతే ఉంటాయో అవి సిమ్టమ్స్ కాజ్ చేసేదాకా మనం భయపడాల్సిన అవసరం లేదు. సో బ్రెయిన్ ట్యూమర్ అనగానే మనము సర్జరీయే దానికి మార్గం అనే అపోహలో ఉంటారు. కొన్నిసార్లు అసలు సిమ్టమ్స్ లేనప్పుడు, అది డేంజరస్ సిచ్యువేషన్లో లేనప్పుడు, సైజ్ చాలా చిన్నగా ఉన్నప్పుడు, అది పుట్టుకరీత్యా వచ్చిన కొన్ని చిన్న చిన్న మార్పులతో వచ్చిన కణితల్లాగా ఉంటే అసలు సర్జరీ అవసరమే ఉండదు. కొన్నిసార్లు సర్జరీ చేసుకునే సిచ్యువేషన్ లేనప్పుడు రేడియోథెరపీ అండ్ గామా నైఫ్ సర్జరీ అనేవి కూడా చేస్తూ ఉంటారు. ఇంకపోతే సర్జరీ చేసిన తర్వాత అసలు ఆ మనిషి మళ్ళా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. దానికి ఒకటే సమాధానం అండి. నిజంగా గనక సర్జరీ అవసరం పడ్డ మనిషిలో గనక సర్జరీ చేస్తే దాని అర్థం అది డేంజరస్గా ఉంది అని. సో 50-50% ఛాన్సెస్ అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు మ్యాక్సిమం టైమ్స్. అంటే వాళ్ళ ప్రాణం కాపాడడానికి ఆ సర్జరీ చేసినప్పుడు బ్రెయిన్లోని ఏదన్నా కూడా కణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో కొంతమందిలో దాని వలన సర్జరీ వలన కాంప్లికేషన్స్ అనేది రావచ్చు. కానీ సర్జరీ చేయకపోయినా ఆ ట్యూమర్ వలన జరిగే కాంప్లికేషన్ అయితే మనం ఆపలేం కదా. అప్పుడు ప్రతి పర్సన్లోనూ ఒక సర్జరీ కానీ ప్రొసీజర్ కానీ చేసే ముందర రిస్క్ బెనిఫిట్ రేషియో ఎంత ఉంది అనేది మా డాక్టర్స్ అసెస్ చేస్తామన్నమాట. సో చాలా ఎక్కువ రిస్క్ ఉంది, బెనిఫిట్ ఈ పేషెంట్లో అంత ఉండకపోవచ్చు అని అనిపిస్తే సర్జరీ వద్దులేండి, ఏదైనా రేడియోథెరపీ లాంటిది కానీ చిన్న మెడిసిన్స్ వాడడం కానీ చేసుకుందాము అని చెప్పేస్తారు. అలా కాకుండా యంగ్ పేషెంట్ చాలా పెద్ద ట్యూమర్ ఉంది, మనం సర్జరీ చేయకపోతే ఖచ్చితంగా అతను మనకి దక్కడు అనే సిచ్యువేషన్ ఉందనుకోండి, అప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది ఆ సర్జరీ చేయకపోతే. సో రిస్క్ మనం తీసుకొని ఆ సర్జరీ అనేది చేస్తే పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది. ఇలా ఇండివిడ్యువలైజ్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉండాలి.